దేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాత 17వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 11వ కీర్తన చూచుచున్నాము. నీ వైపు అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మే మరులమై ఉంటిమి మార్గము విడి, మేమందరము పోతిమి మార్గము విడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయో నంపించి, క్షేమ మార్గము నాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్మో పాపులకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు. ఎనుడవో కేడెంబు నీ జగతిలో నగుచు, గనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావము నరంగను నిలుపుము, నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయు మాని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వము తరువాత 17వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. యెహోవా, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలిచ్చి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ప్రభువా, సాతాను వలన
శోధనలను జయించి ఏకదేవుడు అయిన నిన్ను పవిత్రమైన హృదయములతోనూ మనస్సులతోనూ వెంబడించుటకు నీ జనులకు కృపదాయి చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడే యుగ యుగములు జీవించు పరిపాలించనున్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, త్రిత్వము తరువాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను చదవగా విందాం. త్రిత్వం తర్వాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్రిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గుడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన యురుముల వలె గర్జించును. లోకపు సరిహద్దులలోగా నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగు చేయును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యోధా రాసిన పత్రిక 20వ వచన ప్రారంభం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కొట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును
శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వముగాను ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పద్దెనిమిదవ వచన ప్రారంభము. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లింటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమును చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, 381వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి మనం కలిసి పాడుకుందాం. నిన్ను నేను విడువను దేవా అనే కీర్తన. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు
నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారల నేల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. నేను శత్రువునయ్యుండగా నీవు నాపై నెనరు చూపి, నేను శత్రువునయ్యుండగా దానమిచ్చితివి నా కొరకు. దారుడవు నీ ప్రియపుత్రుని. నిన్ను నేను విడువను దేవా. నాటి నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నేటుగా నన్ను కాచిన వాడవు నీవుగావో నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. నీవుగాక ఎవరున్నారు నేలపై నన్ను కాపాడా. నీవుగాక ఎవరున్నారు సేవలేని నాకు నీవు సేవకులుగా చేయగలవు. నన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృప చేనాలకించి, నాదు ప్రార్థనలన్నీయు నీదు. నీదు శరణిని నిలిపినందు నేర్పుతనరగరక్షించితివి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాత 17వ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు ప్రభు పేరిట శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, మరి ఈ దినము 3 లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. వాక్యాంశము కొరకు వాక్య ధ్యానముగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ పునరుద్ధాన దినము మేమందరము కలిసి ఆరాధించటానికి ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకై స్తోత్రాలు. దేవాని వాక్యాన్ని విత్తించి ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. వాక్య సత్యాలు బయలుపరచండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసముతో ప్రభు యొక్క వాక్య ధ్యానాలలో పాల్గొంటున్నటువంటి మీ కుటుంబాలకు
మీ పిల్లల పిల్లలకు కూడా ప్రభు పేరట శుభాలు, సమాధానం మరి ఒకసారి మేము అందచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రియులారా. ఈవేళ 3 లేఖన భాగాలు చదవగా విన్నాం. చాలా శ్రేష్టమైన లేఖన భాగాలు ప్రభు మనకిచ్చారు. ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. కేవలం సేవకులు ఆయన పాత్రగా లేచి ఆయన పాదాలు ఆశ్రయించి నిలవబడటం మాత్రమే తప్ప ఆయన సేవకుల యొక్క నోటిని, స్వరాన్ని ఆయన బూరుగా వాడుకుంటూ ఉంటాడు అనే మాటలు ఈ యొక్క ఆరాధనలో జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులారా. ఈవేళ ఈ యొక్క సమూయేలు గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి పాత్ర హన్నా ఇక్కడ పోషిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. హన్నా యొక్క జీవితంలో మనం చదివినటువంటి వాక్య భాగములో ఆమె మొదటిగా సంతోషిస్తూ ఉన్నది. రెండవది యెహోవా యందు మహాబలము కలిగినది. మూడవది విరోధుల ఎదుట నేను అతిశయిస్తూ ఉన్నాను. ఈ 3 మాటలు కూడా ఓపెనింగ్ రిమార్క్స్ గా ఆమె ప్రారంభించడానికి కలిగినటువంటి కారణం ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, మరి ఆ మొదటి అధ్యాయములో హన్నా యొక్క నిరాశతో కూడినటువంటి జీవిత యాత్ర మనకి అర్థమవుతున్నది ప్రియులారా. తన తోటి కోడలకు సంతానం ఉన్నది. హన్నాకు సంతానము లేకపోవటం వలన ఆ కుటుంబాలలో కొంత చిన్నతనము అంటూ ఉన్నది ఆమె అనుభవిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ యొక్క కుటుంబములో వారు మాట్లాడి ఆ సూటి పోటీ మాటలకు ఆ మాటలు శూలాలలా బల్లాలలా గుచ్చుకుంటూ ఉంటున్నప్పుడు ఆమె ఎంతో మనోవ్యతకి గురి అయిపోతున్నది ప్రియులారా. లోకములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో రకాలు ఫలాలు భూలోకములో ఉన్నాయి. ఈ ఫలాలు, పంటలు కూడా మనం పండించుకుంటాం, అనుభవిస్తూ ఉంటాం. అలాగనే వాటిలో ప్రత్యేకించి ఆత్మఫలము అన్నది ఉన్నది. భూ సంబంధమైన జీవితంలో అనేకమైన ఫలాలు భూ సంబంధమైన జీవితానికి అయితే, ఆత్మ సంబంధమైన ఫలము ఆత్మకు సరిపడినటువంటి ఫలము అని ప్రభు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో మానవ జీవితములో ఈ కుటుంబానికి ఎంతో ఉన్నత స్థాయి దేవుడిచ్చాడు. ఎంతో చక్కటి సత్సంబంధాలు ఆయన ఇచ్చాడు. మంచి భర్త, మంచి భార్య. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. లోకములో అష్టైశ్వర్యాలు పొందుకున్నారు. కానీ భార్యాభర్తలుగా కానీ, తల్లిదండ్రులుగా కానీ, అత్తమామలుగా కానీ, శ్రేయభిలాషులుగా కానీ ఎదురు చూచేది దేని కొరకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గర్భఫలము అనే ఒక మాట లోకములో మనకు వినిపిస్తూ ఉంటుంది. అందుకే దైవ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. అందుకనే మన దేశీయ సాంప్రదాయం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బిడ్డలను పొందుకుంటానికి, సంతానము కలగటానికి ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తారు. అలాగనే భూదానాలు చేస్తారు, గోదానాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు, ఎన్నో రకాల మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? అన్ని ఇచ్చినటువంటి దేవుడవు, ఇదిగో మా యొక్క మరి ఈ కుటుంబ వ్యవస్థలో గర్భఫలాన్ని దాల్చేయి దేవుడా అని ఆ యొక్క మరి భక్తి భావముతో వారు ఎన్నెన్నో రకాల నోములు, వ్రతాలు వారు జరిగిస్తూ ఉన్నటువంటి సాంప్రదాయాలు మనకు తెలుసు. మరి కొన్ని ఫలాలు మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దైవ గ్రంథ ప్రకారంగా చూస్తే వృక్ష ఫలాలు, ప్రవక్త ఫలాలు, ప్రవర్తన ఫలాలు, నోటి ఫలాలు, క్రియా ఫలాలు, కష్ట ఫలాలు, అలాగే ప్రథమ ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, సేవా ఫలము, వాగ్దాన ఫలము, శిక్షా ఫలము, విశ్వాస ఫలము, ఇటువంటి ఫలాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి.
ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఈ గర్భఫలము అన్నది దేవుడు ఇచ్చు బహుమానము అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ మొదటి అధ్యాయములో హన్న యొక్క దుర్భరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, బిడ్డలు లేకపోవటం వలన తన ఇంటిలో తను అనుభవిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి వేదనను తాను భరించలేక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తాను మూలుగుచు ప్రార్థనలు చేస్తూ ఉన్నదట ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. ఆమె దేవుని యొక్క దయ పొందింది ప్రియులారా. యెహోవా ఆమె గర్భమును తెరిచాడు ప్రియులారా. ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఈ గర్భ ఫలము కొరకు దేవునితో పెనుగులాడుతున్నది, గోజాడుతూ ఉన్నది. దేవునితో తాను సంతానము పొందకముందే దేవుని ఎదుట దేవునితో వాగ్దానం చేస్తూ ఉన్నది. నీవు నాకు మగబిడ్డను ఇచ్చినట్లయితే అయ్యా నీకు నేను మొక్కుబడి చేసుకుంటాను. ఎంత గొప్ప తీర్మానాన్ని తను చేసుకుంటుంది ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయములో ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆమె చెబుతున్నటువంటి మాటలు నాకు సంతోషము కలిగింది, నా హృదయమందు యెహోవా యందు నాకు సంతోషము కలిగింది, నాకు మహాబలము కలిగింది, నా విరోధుల మీద నేను అతిశయపడుతూ ఉన్నాను అని ఆమె చెప్పడానికి కలిగినటువంటి కారణాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు హన్నా యొక్క ప్రార్థనా జీవితం, ఆమె చేస్తున్న విజ్ఞాపన తీరు మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో చేసే ఆ విజ్ఞాపన ద్వారా దేవుడు చేసే మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా తన యొక్క కమిట్మెంట్ అనేది అక్కడ తెలియపరుస్తున్నది. 2వది సాక్రిఫైస్ అనేది ఆమె తెలియచేస్తూ ఉన్నది. 3వది ప్రైజింగ్ అనేది దేవుని స్తుతించడం లేక విజ్ఞాపన చేయుట అనే అంశము అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆమె అప్పటికి గర్భము ధరించలేదు, కానీ అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మగబిడ్డనే కావాలి. ఆమెలో ఉన్నటువంటి ఆ ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు తను చేస్తున్నటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలపు ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆలకించినటువంటి దేవుడు తనకు మగబిడ్డను దయచేసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథములో అక్కడ మొదటి అధ్యాయములో దైవవాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు 26వ వచనములో ఓ మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది. నా ఏలిన వాడిని ప్రమాణము తోడు నీ యొద్ద నుంచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డలు దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రతుకునే. ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ దేవుని కుటుంబీకులారా, మానవ జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అయ్యా ఏదో ఒక బిడ్డలు దయచేయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసు మీరిపోతూ ఉన్నది. అయ్యా లోకులు పలు కాకులు వలె మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక సంతానం దయచేయని ప్రార్థన చేస్తాం. కానీ తనకి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, తనకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏమిటని ఆలోచన చేస్తే, నా ఏలినవాడా నాకు మగబిడ్డలు దయచేస్తే అయ్యా నీకు నేను ఇదిగో ప్రతిష్ఠించుకుంటూ ఉన్నానయ్యా. ఎంతో గొప్ప కమిట్మెంట్ అండి. దేవుడు తన యొక్క మొర విని ఆలకించి తాను విజ్ఞాపన చేసినటువంటి రీతిలో తన మీద ఉన్న నిందను పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ మగబిడ్డను ఇచ్చినప్పుడు సమూయేలుని నామకరణం చేసినట్లుగా చూస్తున్నాం. తన యొక్క ఫెయిత్ అనేది చూస్తున్న విశ్వాసము, తన ప్రేయర్ అనేది చూస్తూ ఉన్న గొప్ప ప్రార్థన విజ్ఞాపన.
తన కమిట్మెంట్ మనం చూస్తున్నాం. అయ్యా, నువ్వు నాకు మగబిడ్డను ఇస్తే నీకు నేను ప్రతిష్ఠించుకుంటాను, నీకు మొక్కుకుంటున్నాను. తన సాక్రిఫైస్ చేస్తా ఉంటున్నా. అట్టే రీతిగానే లేక బిడ్డలు పుడితే అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకుంటూ ఆ బిడ్డ మీద ఈగ దోమ కూడా వాలకుండా ఎన్నో రకాలు మరి శ్రద్ధాశక్తులతో ఆ బిడ్డను అచ్చట ముచ్చట తీరుస్తూ పెంచి తల్లిదండ్రులు మనం లోకంలో చూస్తున్నాం. కానీ లేక పుట్టినటువంటి ఆ కుమారుని విషయంలో ఆమె కమిట్మెంట్ ప్రకారముగా దేవుడికి ఇచ్చినటువంటి ఆ మృక్కుబడిని జ్ఞాపకం చేసుకుని ఆ ఒక బిడ్డ సమూయేలును ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధిలో ఆమె విడిచి అక్కడ గొప్ప సాక్రిఫైస్ అనేది, అక్కడ త్యాగము అనేది ఆమె చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క సమూయేలు దేవుని సన్నిధిలో దినదినాభివృద్ధి పొందొచ్చు. దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒకప్పుడు అనామికగా ఉన్నాను, అయ్యా తోటి కోడలు దెప్పుతూ ఉన్నది, జీవోత్సవంలాగా బ్రతికాను, ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నాకు మగబిడ్డలు దయచేశాడు అనే ఉద్దేశ్యంతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒక విధంగా గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ దేవుని ఈ విధంగా ప్రార్థిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉంటుంది ప్రియులారా. అయ్యే మాటలు ఇక్కడ అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించొచ్చు ఉన్నారు. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు. లోకములో మనము ఏది వెదకినప్పటికీ వ్యయ ప్రయాసలే, దానివల్ల నిష్ప్రయోజనమే. కానీ ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మనము ఆ త్రియేక దేవుని రక్షకుని మనం వెదకగలిగితే మన జీవితాల్లో ఆయన సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. రెండవ మాట అంటూ ఉన్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. దేవుని యొక్క వాక్యం అంటుంది రెండవ మాట, యెహోవా కొరకు ఎదురొచ్చువారు నూతన బలమును పొందేదారు. బిడ్డలు లేక అలసిపోయినటువంటి హన్న కుమారుని కనుక్కున్న తరువాత దేవుని యందు మహాబలము కలిగింది. ఆ బలము ఎటువంటి బలము, ఎంత బలము అని ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారట, వారి అలయరు సొలయరు, అటువంటి మహాబలమట యెహోవా యందు కలిగింది అని ఇక్కడ రెండవ సాక్ష్యాన్ని ఇస్తూ అంటుంది, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. ఇంతవరకు నాకు బిడ్డలు లేరని, గొడ్రాలు అని, సంతానహీనురాలని ఇంటిలో వారు, బయట వారు, వీధిలో వారు అందరూ కూడా నన్ను చులకన చేశారు, అందరూ నన్ను విరోధిగా చూచారు. కానీ అటువంటి విరోధులుగా ఉన్న వారి ఎదుట నేను అతిశయిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, ఇర్మియా గ్రంథములు అంటాడు ఈ చక్కటి మాట, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయిస్తాడు. కానీ ప్రభు వాక్యం అంటుంది ఈ యొక్క ఆరాధనలో మనమైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనం అతిశయించాలి ప్రియులారా. ఎందుకంటే శూన్యములో సమస్తం ఇచ్చాడు. నీకు ఏది అవసరం ఉన్నదో హన్నా వలె భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, విశ్వాసముతో నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థనలో ఒక కమిట్మెంట్ ఉండగలిగితే, నీ ప్రార్థనలో ఒక సాక్రిఫైస్ అనేది ఉండగలిగితే, నీ యొక్క ప్రార్థనలో ప్రభు ఇస్తాడు అనే ఒక నిరీక్షణతో నీవు స్తుతించగలిగితే, అల్లా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన ఎందుకు చేయడని మనం ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క హన్నా యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. మనకు తెలిసిన మరి యొక్క మాట జ్ఞాపకం చేసుకుంటే, నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు, నిస్సారమైనటువంటి, రంగు రుచి లేనటువంటి, ఎన్నిక విలువ లేనటువంటి ఆ నీటినట ఆయన ఎలాగూ మార్చాడంటే రంగు మారింది, రుచి మారింది, తన మాధుర్యత మారింది ప్రియులను. ఒకప్పుడు హన్నా యొక్క జీవితం సంతానహీనురాలుగా, ఆమె గర్భఫలము లేకుండా నిస్సారమైన జీవితాన్ని జీవించింది. కానీ ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క పాదాలు ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ఆమె ఈలోగు ప్రార్థన చేసినప్పుడు
ప్రత్యేకమైనటువంటి ఒక కమిట్మెంట్ కలిగినప్పుడు, దేవునితో తీర్మానం చేసుకుంటున్నప్పుడు దేవుడు తన జీవితంలో ఎంత గొప్ప మాధుర్యత ఇచ్చాడు ప్రియులారా. దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన గొడ్రాలను కూడా సంతానవతులుగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు ప్రియులారా. అందుకే ఆమె ఇక్కడ 2వ వచనములు దేవుని యొక్క ఘనతను ఆమె కొనియాడుతూ ఉంటున్నది. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. ఎంత గొప్ప మాట ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆమె ఇస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. గొడ్రాలు అని లోకము ఇక్కడ ముద్ర వేసినప్పుడు, అసలు సంతానమే లేదు, బిడ్డలు పుట్టరు అన్నప్పుడు, ఆడబిడ్డ కాదు అడిగిన మగబిడ్డను దయచేసిన దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి యెహోవా వంటి దేవుడు మరొక దేవుడు ఉండడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. ఎందుకంటే నిరాశ నిస్పృహలు ఉన్నవారు దేవుని ఆశ్రయముగా ఉన్నాడు ప్రియులారా. నీవు దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటే నీ కొండ నీ కోటగా ఉంటున్నాడు ప్రియులారా. ఆశ్రయించే వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రియులారా. ఆశ్రయముగల దేవుడు నీ అవసరతలు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈవేళ హన్న ఎంతో సంతోషముతో పరవశించిపోతూ, దేవునిలో నాకు సంతోషం కలిగింది, మహాబలము కలిగింది, శత్రువుల ఎదుట నేను అతిశయిస్తూ ఉన్నానని తన జీవితంలో ఎప్పుడు ఆమె చెప్పజాలనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని తన మనసు విప్పి ఆమె తెలియజేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. 3వ వచనం యెహోవా అనంత జ్ఞాని. యెహోవా అనంత జ్ఞాని అనగా ఎవరి మనసులో ఏముందో అన్ని ఎరిగినటువంటి దేవుడు. నీవు ఏది అడిగితే అన్ని ఇచ్చే దేవుడు. అందుకనే ఆయన ఎంత అనంత జ్ఞాని అంటే, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము అంటూ ఉన్నది ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా. 2వ మాట 3వ వచనం అంటాడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం మన అవసరతల కొరకు మొరపెడుతున్నామా? విజ్ఞాపన చేస్తున్నామా? ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? యాచనలు చేస్తూ ఉన్నామా? ఏ మనస్సుతో అడుగుచున్నా? స్వప్రయోజనము కొరక, లేకుంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటానిక? ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో అల్లాడిపోతూ ఉన్నాం, ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాం, ఆయన సన్నిధిలో మనము పెనుగులాడుతున్నాం అన్నది ఆయన పరీక్షించు దేవుడిగా ఉంటూ ఉన్నాడని పరిశుద్ధ వాక్యము ఇక్కడ మాట్లాడుతూ 6వ వచనములో హన్నా అంటుంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఆయన ఇదిగో గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమె యొక్క గర్భాన్ని తెరచిన దేవుడు, అడిగినటువంటి మగబిడ్డలో దయచేసిన దేవుడు, తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఇచ్చినటువంటి దేవుడు. ఆమె నిస్సారముగా తన మనస్సు ఎప్పుడైతే అక్కడ సంతోషాన్ని కోల్పోయిందో, తన యొక్క మానసికమైనటువంటి బలాన్ని కోల్పోయింది, అలాగనే శారీరకమైన బలాన్ని కోల్పోయింది. అయినప్పటికీ కూడా తను అడిగినటువంటి బిడ్డను బహుమానముగా దయచేసిన తర్వాత ఏం చేసింది అంటే, ఆమె యొక్క బలము యెహోవా దేవుని యందు అధికము చేయబడింది అనే మాటలు ఆమె జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటున్నటువంటి మాటలు, జనులను సజీవులుగా మృతులుగా చేయువాడు యెహోవాయే. మానవ జీవితము మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఇక నా బ్రతుకు ఇంతే, అయ్యా నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండిపోయాను, నా జీవితంలో ఎటువంటి ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, ఎదుగుదల లేదు, ఆశీర్వాదము లేదు, ఇక నేను ఎందుకు ఉండుట అని నిరాశపడే పరిస్థితుల్లో ఈవేళ దేవుని యొక్క వాక్యం హన్నా ద్వారా ఏం మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తే చక్కటి మాట, జనులను సజీవులుగా చేసే దేవుడు, మృతులుగా చేసే దేవుడు. ఒకవేళ అయ్యా నేను మృతతుల్యుడుగా ఉన్నాను, అయ్యా మరణశయ్య మీద ఉన్నాను, అయ్యా నేను ఇదిగో హాస్పిటల్కి వెళ్ళలే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఆదుకున్న వారు లేరు అని ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నేను అంగలారిస్తూ ఉంటే సజీవులుగా చేయు దేవుడు. లేక నేను సజీవుడను నాకేమిటి అని ఒకవేళ నువ్వు విర్రవేగుతూ ఉంటూ దేవుని మర్చిపోతున్నావా? జాగ్రత్తగా మృతులుగా చేసే దేవుడి. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరత లేదు.
మన జీవితాలు మార్చే దేవుడు, మన బ్రతుకులు మార్చే దేవుడు. ఒక దినాన్న ఇదిగో ఆమె యొక్క జీవితములు గుడ్రాలుగా ఉంది, ఈవేళ సంతానవతిగా ఉన్నది. తన యొక్క కుమారు యొక్క భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తే గర్వించే తల్లిగా ఉన్నది ప్రియుల. మంచి బిడ్డలు కనుక్కున్నటువంటి తల్లిగా తాను ఉంటూ ఉన్నది. మంచి యాజకునిగా, న్యాయాధిపతిగా, అలాగని యాజకుడుగా చేసినటువంటి తల్లి. సమూయేలు 3 రకాలు, తను ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతిగా 3 రకాల ఉన్నత ఉద్యోగాలు తను కలిగినటువంటి గొప్ప పుత్రులు కలిగినటువంటి తల్లి హన్నా అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తల్లి గర్భం ఎంత ధన్యమైనది ప్రియులారా. ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి చేసిన త్యాగం ఏమిటి అంటే శిలోహ మందిరములో యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ దగ్గర విడిచిపెట్టి వచ్చినటువంటి గొప్ప త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామా? ఈ యొక్క ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క బిడ్డలను మనతో మందిరానికి తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నాం, సండే స్కూల్కి పంపడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ప్రతి దినము లేఖనాలు చదివించడానికి ఇష్టపడుతున్నామా? పాటలు నేర్పడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుడు కొరకు పెంచే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఆ మంచి కార్యాన్ని హన్నా జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 7వ వచనంలో సాక్ష్యం అంటుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయుటకు వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేవిగల వారిని పెంటగుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన్ని కాపాడువాడు ఆయనే. ఎంత గొప్ప సాక్ష్యాన్ని హన్నా ఇస్తూ ఉంటుంది ప్రియులారా. దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎప్పుడైనా దేవుని కొరకు అటువంటి సాక్ష్యాన్ని మనం పంచుకున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం దేవుని యొక్క సన్నిధిలో మేలు పొందుకునే వరకు కూడా చాలా తీవ్రంగా ప్రార్థిస్తాం, ఉపవాసం చేస్తాం, మానక మందిరానికి వెళతాం, కానుకలు సమర్పిస్తాం, ఎన్నెన్నో చేస్తాం. కానీ దేవుడు ఆ సంతోషాన్ని మన జీవితాల్లో మనం అడిగినది అనుగ్రహించిన తర్వాత మరలా దరిదాపులకు వెళ్లే పరిస్థితులు కొంతమందికి ఉండుట లేదు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా. కానీ హన్నా యొక్క జీవితంలో తను ఏదైతే దేవునితో తీర్మానం చేసుకుందో ఆ తీర్మాన ప్రకారంగా మగబిడ్డను పొందుకున్న తర్వాత రెండవది ఆమె తన కమిట్మెంట్ తో సాక్రిఫైస్, రెండవది త్యాగము చేసి దేవుని సన్నిధిలో ఆమె విడిచి వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో ప్రేయర్ చేస్తూ ఉన్నది. ఆయన నాకు సంతోషం కలిగింది, ఆయన మహాబలము కలిగింది. ఇదిగో శత్రువులు ఎదుట నేను అతిశయిస్తూ ఉన్నాను, కృంగిన వారిని లేవలెత్తువాడు కూడా ఆయనే, సజీవులుగా చేయవాడు, మృతులుగా చేయవాడు కూడా ఆయనే అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఎదుట మనము మోకాళ్ళుని ఆయన మొరపెట్టుకునే పరిస్థితులు, ఆయనకు సన్నిధిలో విజ్ఞాపన చేసే ఆ యొక్క భక్తి జీవితం ఎలాగ ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈవేళ మార్కు సువార్తలో మనం చదువుకున్న 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 2:21 అంటాడు, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు ఎప్పుడు కూడా 2 కొరింథీ 5:17 అంటాడు, ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను సమస్తము నూతనమయ్యాను. ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన మన కార్యాలు చేయాలి, మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రభువులో నూతనత్వాన్ని కలిగి ఉండాలి. మనము ఇదిగో పాత తిత్తులను క్రొత్త ద్రాక్షారసం వేస్తే పాత తిత్తులు పగిలిపోతాయట. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభువును మన యొక్క హృదయంలో చేర్చుకుంటానికి మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి, పరిశుద్ధపరచబడవలసినటువంటి అవసరత ఉంది అని ఇక్కడ మార్కు సువార్తలో హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభువునందు నూతనత్వం కలిగినటువంటి జీవితం, మనం యథార్థత కలిగిన జీవితం, భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. 3వ వాక్య భాగము యూదా రాసినటువంటి పత్రికలో ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి 20వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డ. ప్రియులారా, మీరు విశ్వసించు మొదటి మాట, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. అతి పరిశుద్ధమైనటువంటి వాటి మీద కట్టుకొనుడి.
ఇక్కడ రెండవది అంటాడు, మీరు ప్రార్థన చేస్తే హన్నా వలె ప్రార్థన చేస్తే, హన్నా ఏ విధంగా పరిశుద్ధత కలిగి ప్రార్థించిందో అలాగనే పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలి. 3, నిత్య జీవార్థమైనటువంటి ఘనప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. హన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ఆమె ప్రార్థన చేసింది, అతి పరిశుద్ధముగా ప్రార్థన చేసింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కనికరము కొరకు, అనగా త్రియేక దేవుని యొక్క కనికరము కొరకు, అయ్యా నా మీద ఉన్న నిందను తొలగించి నాకు మగబిడ్డలు దయచేయి, నీకు నేను మొక్కుకున్నా, నీకు సమర్పించుకుంటాను అని దేవుడిచ్చే ఆ బహుమానము కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన కనికరము కొరకు ఆమె కనిపెట్టిందట. 4వది ఆలోచన చేస్తే, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. మనం ఏం చేయాలండి, దేవుని యొక్క ప్రేమను మనం ఎడబాయకూడదు, కాచుకుని ఉండవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా 22వ వచనములో తర్వాత మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు మనం ఏ విధంగా నిర్వర్తించాలి అంటే, ఎవరైతే అవిశ్వాసముతో దేవుని క్రియల విషయములో సందేహపడుతూ ఉంటారో వారి మీద మీరు కనికరము చూపండి. మీరు అలాగూ చేయగలిగితే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మీరు రక్షించుడి. అలాగనే 3వది, మీరు కొందరి విషయంలో కరుణించండి. దేవుడు మన మీద ఈ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి మనము కూడా, మనం హన్నా ఏ విధంగా తీర్మానం చేసుకుని త్యాగము చేసి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా జీవించిందో, నూతనత్వాన్ని కలిగి ఉందో, ప్రేమ కలిగి ఉందో, విశ్వాసము కలిగి ఉందో, దేవుని కనికరము కొరకు కనిపెట్టిందో, మనమును కూడా అలా కనిపెట్టి అటువంటి మేళ్లతో నింపబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మేళ్లుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును ఘనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. మరి త్రిత్వములో 17వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన ప్రతి కుటుంబమును దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించండి. ఆయురారోగ్యాలు క్షేమాభివృద్ధి కలుగు చేయండి.
ప్రభువా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ వాక్యమునైనా నిరంతరము ప్రకటించబడినట్లు, పరిశుద్ధ దేవాలయాలు తెరవబడినట్లు, ప్రభువా నీ సేవకులను తండ్రి క్షేమముగాను ఆరోగ్యముగా ఉండగలిగినట్లు కృప చేయండి. ప్రభువా ఈ యొక్క తండ్రి కరోనా వైరస్ బట్టి అనేక కుటుంబాలు, అనేక మంది సేవకులు కూడా నేను గాయపడి ఉన్నారు. వారి గాయం కట్టి వారి కుటుంబాలు ధైర్యపరచండి. ప్రభువా ఇదిగో తండ్రి మరి యొక్క ఆరాధనలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన అందిస్తున్న వాక్యము నాయన ప్రతి గృహమును చేరి అనేక మందిగా ఆశీర్వాదం పొందటానికి కృప చేయండి. అనేక కుటుంబాలు వెలిగించబడాలి నాయన. అనేక మంది ప్రభువా రక్షించబడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్న నీ వాక్యము ద్వారా సమాధానము కలుగు చేయండి, నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యవన బిడ్డలను దీవించండి నాయన. నీ సేవకులు సేవకురాలను దీవించండి ప్రభువా. ఈ సమయంలో జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోక దీవులతో నింపండి. యవనస్తులు నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు వారు రాసినటువంటి పరీక్షల్లో జయం ఇవ్వండి. నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మేలు పొందుకుంటానికి కృప చేయండి. బ్యాంక్ టెస్టులు రాసిన బిడ్డలు ప్రభువా జయం పొంది ఉద్యోగాలను గ్రహించండి ప్రభువా. ఇంకా నా తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలు ప్రభువా మరి సుఖ ప్రసవ కొరకు ప్రార్థిస్తున్న సంతానము కొరకునైనా ప్రార్థిస్తున్న కుటుంబాల సత్సంతాలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మరి కరోనా థర్డ్ వేవ్ రాకుండానట్లు నాయన దూరపరచమని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేక మంది పెద్దలు చిన్నలు కూడా డెంగ్యూ ఫీవర్స్ తో నాయన వైరల్ ఫీవర్స్ తో టైఫాయిడ్స్ తో ఉన్నారు, స్వస్థపరచండి. అనేక మంది వామిటింగ్స్ తో నా తండ్రి ఫీవర్ తో ప్రభు మోషన్స్ తో ఉన్నారు, వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించమని ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే హాలిక్స్ లో తండ్రి నాయన ఓఎన్జీసీలో నాయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో నాయన ఉద్యోగాలు చేస్తున్న వారు పర్మనెంట్ అవటానికి వచ్చేవారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా ఇదిగో దైవ సేవకులు జాషువా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన జడ్ఎం రాజ్బాబు గారు వారి కుటుంబాల కొరకు, నాయన డి విజయ్ కుమార్ గారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నిత్యానంద కుమార్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ హార్లిక్స్ లో 4th గ్రేడ్ ప్రమోషన్ దయచేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో పర్మనెంట్ చేయబడటానికి కృప చేయండి. వారి కుటుంబ బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి నాయన షైనీ కొరకు ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు నాయన ప్రభు చెర్రీ కొరకు వారు చక్కగా మాట్లాడగలిగినట్లు కృప చేయండి. విజయరాణి తన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభు ఇంకా నా తండ్రి నాయన మరి ఇమాన్యుల్ రాజు గారు వారి యొక్క దంపతులు వారి బిడ్డల కొరకు నీ సన్నిధిలో అడుగుచున్న పరిమళ పద్మ వారి కుటుంబం కొరకు ప్రభు మరి యుస్తేరు స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అరుపమ శ్రీప్రియ వారి సుఖ ప్రసవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పద్మావతి గంగరాజు గారు వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. హ్యాండ్ సుహాన్ నాయన బిడ్డ చక్కగా మాట్లాడటానికి షీనా జాయ్ కొరకు వారి తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవదాసి లలిత వారి కుటుంబం కొరకు నాయన డేవిడ్ మాస్టర్ కొరకు నాయన సంతోష్ కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. దారా లిఖిత ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. కేసీత నాయన వారి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాపగా ప్రశాంత్ మేడమ్ గారు వారి కుటుంబం కొరకు బిడ్డల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదమ్మ గారు కుమారుడు కోడలు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రత్న కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వీడన్ లో ఉన్నటువంటి సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. వీర్రాజు గారు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభా ఏ అవసరతలో ఉన్నారు వారందరినీ కూడా దర్శించమని నా తల్లి వారి ప్రార్థన తగిన ప్రత్యుత్తరం ఇవ్వమని నాయన ప్రతి బిడ్డలు కూడా నీ సాక్షులుగా ఉండటానికి కృప చేయాలని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపి పంపించమని మా ప్రభువును రక్షకుడని యేసు ప్రభు దిగి నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచే మెడల అపరాధం చేస్తున్న వారి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలో రీత్యక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలైన యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృ పుత్ర శోధ